అందరికీ నమస్కారం అండి. నా పేరు సావిత్రిదేవి. నేను కొండమూరు వివోఏగా పనిచేస్తున్నాను. కొండమూరుకు సంబంధించి 44 గ్రూపులు ఉన్నాయి. 44 గ్రూపుల్లో నేను దాదాపు రూపాయి జీతం లేని దగ్గర నుంచి పనిచేస్తున్నాను. 2016 నుంచి పనిచేస్తున్నాను. రూపాయి జీతం లేని దగ్గర నుంచి పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక 3000 జీతానికి పనిచేశాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 8000 జీతానికి పనిచేశాను. గ్రూప్లోని ఒక సొంత తోడబుట్టిన వాళ్ళలాగా నేను చూసుకున్నాను. నేను గ్రామ సంఘంకి వివోఏగా జాయిన్ అయ్యేటప్పటికి మా గ్రామ సంఘం ఓడీలు ఎన్పిఏలు అన్ని రకాలుగా ఉంది. నేను ఇవాళ ఇది ఉంది ఇది లేదన్నీ గవర్నమెంట్ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఆ గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ ఏ గవర్నమెంట్లోనైనా నేను ప్రజలకు సేవే చేశాను. ఇవాళ రోజు నన్ను తొలగించడం జరిగింది. అది అట్లా గ్రూప్లో ఇష్టపూర్వకంగా తొలగించలేదు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల తొలగించారు. నేను అడిగానప్పటికీ ఎందుకంటే నన్ను తీసేస్తున్నారంటే మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా వాళ్ళని పెట్టుకోవాలి, మా పిల్లల్ని పెట్టుకోవాలి అని అన్నారు. గ్రామ సంఘం రూపాయి జీతం లేనప్పుడు చేసిన వాళ్ళమి, 3000 రూపాయలు ఉన్నప్పుడు చేసిన వాళ్ళని, రూపాయి పావులా అడుక్కున్నప్పుడు చేసిన వాళ్ళమి ఎటుపోతామండి. వాళ్ళ 10,000 రూపాయలు గవర్నమెంట్ జీతం ఇచ్చి ఒక జీవో పాస్ చేసేటోడికి మా పిల్లలు అంటే చేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఇవాళ రోజున మా వయసు 30 సంవత్సరాల దాకా ఉంటే ఈ వయసులో ఇంకే పని చేసుకోలేము, ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళలేము. పిల్లలు బాగా చదువుకునే పొజిషన్లోకి వచ్చారు. ఇప్పుడు ఒకళ్ళ నోటికాడ తీసి ఇంకొకరికి ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కదా. రాజకీయ ఒత్తిడి దేనివల్ల ఏం చేస్తే గవర్నమెంట్కి సపోర్ట్ చేయకపోతే మాట్లాడాలి, పార్టీలకు సపోర్ట్ కాదు. గవర్నమెంట్ ఏ ఉద్యోగస్తులైనా ఎవరైనా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు వస్తే సొంత ఖర్చులతోటి బస్సులు పెట్టుకొని తీసుకెళ్ళాము. పసుపు కుంకుమ మీటింగులు పెడితే మేము జరిపాము. ఆ రోజు మా విలేజ్లో ఏ గ్రామస్థాయి నాయకుడు వచ్చి ఖర్చు పెట్టుకోలేదు, 1 రూపాయి కూడా. మేమే పెట్టుకున్నాం. లేదు, చేయూత మీటింగులు పెట్టినా ఈ గవర్నమెంట్లో చేసాం. ఇప్పుడు గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్కి సర్వీస్ చేస్తాం మేము. పార్టీకి సర్వీస్. పార్టీ అనేది వ్యక్తిగతం అండి, గ్రూపులతోటి సంబంధం లేని విషయం. ఇవాళ కూడా గ్రూపులకి సంబంధం లేదు. నాకు గ్రూపులు మెజారిటీ ఉండబట్టే నేను హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. నాకు ఇట్లా అన్యాయం జరిగిందండి. అసలు మాకు వివోఏలకి 3 years వరకు జీవో ఉండింది సెర్ప్లో. ఆ జీవో ప్రకారమే మేము వెళ్ళాము. 2026 వరకు మాకు సెర్ప్లో జీవో ఉందండి. గ్రామ సంఘం ఇష్టం అంటారు. గ్రామ సంఘం నాకు ఇష్టపడింది కాబట్టే నేను కోర్టు వారికి సబ్మిట్ చేసుకున్నాను కాగితాలు. నా గ్రామ సంఘం నన్ను కోరుకుంటుందండి. నాకు 3 సంవత్సరాలు ఉంది, 2026 దాకా నేను కొనసాగాలని. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అసలు ఆర్డరే ఇచ్చింది, వీళ్ళని విధుల్లోకి తీసుకోవాలి, ఎలాంటి అబ్జెక్షన్ పెట్టకుండా తీసుకోవాలి, ఎలాంటిది క్రియేషన్ చేయకూడదని క్లియర్గా ఇచ్చారు. ఇక్కడికి వచ్చేటోడికి ఏపీఎం గారు మాకేం సంబంధం అని అంటున్నారు. వాళ్ళకి ఏం సంబంధం ఉండి అసలు ఆన్లైన్లో పేర్లు మార్చాల్సింది ఎవరండి? గ్రామ సంఘం గ్రూపులోళ్ళు మానుకునే పని అయితే, గ్రూపులోళ్ళు వద్దు అనుకుంటే గ్రూపులోళ్ళు వచ్చి కొత్త ఓబీలను ఎలా మార్చుకుంటారు? బైలా ప్రకారం చేయాలా? ఏది చేసినా బైలా ప్రకారం ఒక వివోఏని తీసేయాలన్నా, ఒక ఓబీని మార్చాలన్నా మూడు నోటీసులు పంపించాలి. గ్రామ సంఘంలో తీర్మానంలో మెన్షన్ చేయాలి. ఎంఎస్ నుంచి పంపించాలి. గ్రామ సంఘానికి గ్రూప్కి నోటీసు సబ్మిషన్ చేయాలి. నోటీసులు సబ్మిషన్ లేవు, ఏమీ లేవు. గ్రామ సంఘం ఇష్టం వచ్చినట్టు ప్రతి గ్రూపు మెంబర్ లీడర్లు 2 లీడర్లు రావాలి. బైలా ప్రకారం మార్చిన ఓబీలను మార్చే హక్కు ఎవరికీ లేదు. 3 ఓబీల్లో కనీసం ఒక పాత ఓబీ అనే మనిషి ఉండాలి. చెక్ పవర్లో 3ని ఎట్లా మారుస్తారండి? పొలిటికల్, ఎంతవరకు పొలిటికల్? దేనికి? ఎవరు ఓట్లు వేయకుండా ఎమ్మెల్యే గారు అయ్యారా, మినిస్టర్ గారు అయ్యారా? 4 సార్లు కలిసినా ఏం సామాన్య మానవులే? ఏం అచ్చం టీడీపీ వాళ్ళే బతకాలా? ఇక ఊర్లో కూడా లేకుండా వెళ్ళిపోమ్మంటారా? టీడీపీ వాళ్ళే ఉండాలా ఊర్లలో కూడా? ఇంకేం ఎవరు ఉండకూడదా? ఏం గవర్నమెంట్కి సర్వీస్ చేస్తాం? ఆయన మినిస్టర్ గారికి ఆర్డర్ ఉంది, మనం సర్వీస్ చేయకపోతే మాట్లాడాలి. సర్వీస్ చేస్తాం మేము. సర్వీస్ చేయకపోతే ఇదే చిన్న ఉద్యోగాలు. ఆడపిల్లలు ఇవాళ రోడ్డు ఎక్కారు, బయటకు వచ్చారు. మాకేంది కర్మ? కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళాము, పీడీ ఆఫీస్ కాడికి వెళ్ళాము, కోర్టుల చుట్టూతా. గవర్నమెంట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆడపిల్లలు దేవతలు దేవుళ్ళు అది ఇదని మాట్లాడతారు. ఇవాళ ఆడపిల్లలు రోడ్డెక్కి బజారును పడ్డాం, బాధలు పడుతున్నాం. ఆ రోజు మేము విజయవాడ ధర్నాలో చేసినప్పుడు వరలరామయ్య గారు వచ్చి మీ మెడ మీద కత్తి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 3 సంవత్సరాల జీవో నేను రద్దు చేస్తాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను, తోడబుట్టినోళ్ళు, నేను చంద్రబాబు నాయుడు వదిలిన బాణాన్ని అన్నాడు. ఇవాళ ఆ బాణం మా ఆడపిల్లల గుండెల్లో గుచ్చుకుంటుందండి. ఎక్కడికి వెళ్ళారండి వరలరామయ్య గారు? ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఇంత అన్యాయం జరుగుతుంది. ఏ విలేజ్లో అయినా చీటింగు ఫ్రాడ్ ఉంటే ఒకళ్ళని తీసేస్తారు. మండలంలో 20 మందిని తీసేశారు. ప్రశ్నించలేనోళ్ళు, నోరు లేనోళ్ళు. ఆల్రెడీ తీర్మానాలన్నీ ఇచ్చాం ఆఫీస్కి, కానీ ఆఫీస్లో ఒక్క రికార్డు లేదు. మొత్తం ధ్వంసం చేశారు, వాంటింగ్గా చేశారు.
గ్రామ సంఘం ఇష్టపడి తీసేస్తారండి. తీసేసినప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుంటారు కదా మా కాడ బుక్స్, పేటీఎం మిషన్లు, తంబు మిషన్లు అన్నీ. సీసీలు వచ్చి ఎందుకు తీసుకోవాలి? ఏపీఎంలు వచ్చి ఎందుకు ఆన్లైన్లో మార్చాలి? సైట్లో మార్చేది ఏపీఎంలు ఎందుకు మార్చాలి? ఇది కావాలని చేసింది కాబట్టి మాకు గ్రామ సంఘం ఇష్టపడింది. కోర్టు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి హైకోర్టు వారి ఆర్డర్ ఉత్తర్వులు అనుసరించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి. లేకపోతే కంటెంట్ ఆఫ్ కోర్టుకి మేము వెళ్తాం. మాతో పాటు వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతే వాళ్ళు కూడా ఇదవుతారు. నమస్కారం, అందరికీ నమస్కారం.